తీసుకోండి. లేదు పర్లేదు తీసుకునేది. హ్యాపీ బిజినెస్. థ్యాంక్ యూ. అండ్ పాపని కొంచెం లైక్ షేర్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఓకే షూటీ బేక్స్ అండ్ స్మైల్స్. బ్యూటీ బేక్స్. యా ఓకే షూర్. థ్యాంక్ యూ. My name is Joshita. I am studying in third class at Vani Vidrasham High School. My mother name is R. Ambika. My father name is R. Amar. Vijayawada workshop. 8 days. 8 days కదా. ఇదంతా నువ్వు చేస్తుందేనా? అన్ని ఓన్ గా నువ్వే ప్రిపేర్ చేసావా? రోజులు తయారు చేస్తున్నావా? 3 days నుంచి. 3 days నుంచి. ఏమేం చేయగలుగుతావు అంకుల్? ఏమేం చేయగలుగుతావు? బ్రౌనీస్, బిస్కెట్స్, లాలీపాప్స్, ట్రెస్లీ చెస్ కేక్స్, రస్మలై కేక్స్ చేస్తాను. ఏ స్కూల్ అన్నా? వాణి విద్రాశం హై స్కూల్. వాణి విద్రాశం. మీ మమ్మీ మీ డాడీ సపోర్ట్ చేస్తారా నీకు? అన్ని ఏం కావాలి కొనిస్తారా? దానికి కావాల్సిన మెటీరియల్ అంతా మీ మమ్మీ చేస్తుందా? వెరీ గుడ్. నా పేరు అంబిక అండి. యాక్చువల్గా మా పాప 3rd స్టాండర్డ్ వాణి విద్యాశ్రమంలో చదువుతుంది. లాస్ట్ 6 months 7 months నుంచి మేము విజయవాడలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల వెళ్ళాము మా తమ్ముడిది. సో పిల్లల్ని కూడా అప్పుడు వెంట తీసుకెళ్ళడం వల్ల ఇంకా ఖాళీ టైంలో వాళ్ళు ఏం చేయాలో తెలియక తన బేకింగ్ మీద చాలా ఇంట్రెస్టెడ్ గా ఉందని చెప్పి అక్కడ విజయవాడలో వర్క్ షాప్ లో జాయిన్ చేసాము. ఒక 8 days వర్క్ షాప్ ఉంది. డిప్లొమానే చేద్దామని అడిగాము. కాకపోతే మినిమం 12 years ఉండాలి అన్నారు. పాపం తనకి ఇప్పుడు 8 years కాబట్టి సో తన వర్క్ షాప్ కి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఒక 30 varieties చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు ఆ వర్క్ షాప్ వల్ల వచ్చింది అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకునింది ఇంటికి వచ్చిన తర్వాత. సో తన ఇంట్రెస్ట్ ని గమనించి మేము లాస్ట్ OLLP స్కూల్లో జరిగిన కిడ్స్ మేళాలో వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ ద్వారా ఫస్ట్ స్టాల్ అనేది పెట్టాము. చాలా బాగా జరిగింది. అండ్ తను ఇప్పుడు ఏమంటున్నా అంటే స్కూల్ స్టాల్ కాకుండా బయట స్టాల్ కూడా నేను బేకింగ్ చేస్తానని నాకు తెలియాలి అన్న తన ఇంట్రెస్ట్ కొద్దీ మేము ఇప్పుడు ఇక్కడ చర్చ్ లో క్రిస్మస్ సందర్భంగా స్టాల్ పెట్టించడం జరిగింది. తను ఇంకా నెక్స్ట్ వీకెండ్ నుంచి వీకెండ్స్ ఎక్కడైనా పలంనేరులో సాటర్డే సండేస్ తన స్టాల్ ప్లానింగ్ లో ఉన్నాము. తన ఇంట్రెస్ట్ చాలా హెవీగా ఉండడం వల్ల తనని కాదని లేక మేము కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ తను ఇదే కాకుండా చాలా స్టడీస్ లోనూ బాగుంది. అట్ ద సేమ్ టైం తన హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ చాలా బాగా చేస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ తన స్కూల్ ఫీజు ఆల్మోస్ట్ 70% తనే పే చేసుకునింది. తన అమౌంట్ తో తన స్కూల్ ఫీజు ఒక 55,000 వస్తే అందులో 40,000 తనే పే చేసుకునింది. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఈ స్కూల్ ఫీజు లో కూడా 15,000 ఆల్రెడీ పే చేసేసింది. రిమైనింగ్ పే చేయడానికి ఈ స్టాల్స్ అన్ని పెట్టుకుంటుంది. అంటే తన ఇంట్రెస్ట్ ఏంటంటే మా మదర్ ఫాదర్ లాగా నేను కూడా ఒక బిజినెస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మా మదర్ కి నేను బర్డెన్ కాకూడదని ఆలోచిస్తుంది. ఈ ఏజ్ లో తన మాటలు చాలా బాగా మాట్లాడుతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది అన్ని విషయాల్లోనూ. అండ్ ఈ చిన్న ఏజ్ లో ఒక గ్రాస్పింగ్ పవర్ అనేది నేను తినలో మాత్రమే చూస్తున్నాను. ఇలా కిడ్స్ అందరూ ముందుకు వచ్చి బాగా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసి మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.